పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు ఇద్దరూ బాధ్యత వహించాలంటే భార్యాభర్తల మధ్యలో అనుబంధం చాలా బాగుండాలి. ఎంతసేపు మాకే చెబుతారని మగాళ్ళకి చెప్పరు అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఎంతసేపు మగాళ్ళకి చెప్పారు ఆడాళ్ళకి చెప్పరు అనేవాళ్ళు ఉన్నారు. నాకు అందరూ కావాల్సిందే, నాకు ఓట్లు అన్నీ కావాలి కదా, అందరు ఓట్లు. భార్యాభర్తల అనుబంధం బాగుంటే ఒకే మాట మీద ఉంటా. ఆ విషయంలో నన్ను అడిగితే మగాళ్ళకి చెప్పవలసిందే చాలా ఉంది. విజయవాడ అయినా విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పిన మాటే చెబుతా. భార్య విషయంలో భర్త ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. రోజు చెప్పాలా, రోజు అడగాల. ఈ డైలాగ్ పనికిరాదు ఇక్కడ. రోజు అడగాల్సిందే, రోజు కనిపెట్టాల్సిందే. ఆవిడ కాస్త మంచి చీర కట్టుకొని ఏమిటే సూపర్ అనాలి. ఏ సొమ్మేం పోయింది అనవాయా ఒక మాట. ఏమిటి అనేది వాళ్ళకి తెలియదు, ఏంటి అనకూడదు ఇక్కడ అనాలి. అది బాధ్యత, అది బాధ్యత. సంతోషిస్తారు ఆ చిన్న విషయానికి. అలాగే భార్యకి ఏదన్నా అనారోగ్యం వచ్చింది, గాయం అయింది అనుకోండి, వంట చేస్తుంటేనో ఆఫీసులో ఏదైనా గాయం అయింది అనుకో, వాడి ప్రవర్తన విచిత్రంగా ఉంటుందని విశ్వనాథ సత్యనారాయణ గారు చెబుతాడు. తల్లితో చెప్పుదురు మరి తనయులకు నువ్వు చెప్పుదురు, తల్లితో చెప్పుదురు మరి తనయులకు నువ్వు చెప్పుదురు. చిత్రమైనది స్త్రీ జగత్తు, చిత్రమైనది స్త్రీ జగత్తు, అతివ దుఃఖం ముగని భర్త అడుగవలయు, అతివ దుఃఖం ముగని భర్త అడుగవలయు, చెప్పకయ్య తప్పనప్పుడు చెప్పుదురది. స్త్రీ మనస్తత్వాన్ని కాచి వడబోసేశాడు విశ్వనాథ సత్యనారాయణ గారు. భార్యకి ఏదైనా గాయం అయితే ఒంటి మీద తల్లితో చెప్పుదురు. అమ్మకు ఫోన్ చేసి అమ్మ వంట చేస్తుంటే చెయ్యి కాలిపోయింది, ఆవిడ ఎక్కడో ఉంది అండమాన్లో, ఆవిడకి చెబుతుంది. ఆవిడకి ఎన్నిసార్లు కాలిందో చెయ్యి, అలాగా అమ్మ అనేది ఆవిడతో చెబుతుంది, తల్లితో చెబుతుంది. అంతేకాదు కొడుకు వస్తాడా, ఇప్పుడు చూడరా ఎలా వేలు కాలిపోయింది అని కొడుకు చెబుతుంది, భర్తకి చెప్పదండి. చెప్పకుండా పైగా ఇక్కడ చెయ్యి కాలింది అనుకోండి, ఇలా దాచేస్తారు. ఇలా చూడకూడదా, అడగకూడదా, తెలుసుకోకూడదా, అసలు మనుషులు పట్టించుకోరు. ఇక్కడ వస్తుంది తేడా. ఇది విచిత్రం. మీరు అనుసరించి చూడండి. చెప్పరు, కనిపెట్టాలి, అడగాలి. అసలు ఇంటికి రాగానే ఎలా ఉన్నావు అని అడగరు. ఏమన్నా తిన్నావా లేదా అని అడగ. ఎంతసేపు కాఫీ పెట్టావా, నలుగురు వస్తున్నారు. కాఫీ హోటలేట ఇక్కడ, నలుగురు వస్తున్నట్ట. ఇప్పుడు బెళ్ళ ఉన్నది కాఫీలు పెట్టడానిక. నలుగురు వస్తారు. మనం నలుగురు తీసుకెళ్ళడానికి చివరిలో నలుగురు వచ్చేవారు కూడా నలుగురు వస్తూనే ఉంటారు ఇంటికి. ఇక్కడ ఏంటి నలుగురు వచ్చేది పని లేక. ఇంట్లో వాళ్ళని ఇలాగా మొత్తం ప్రతిదానికి సర్వీస్ పేరు మీద యాతన పెట్టేసామనుకోండి, వాళ్ళకి విసుగొచ్చేస్తుంది. ఇంకా ప్రేమ మాటలు ఏం లేవా, ఈ సప్లయింగ్ అయినా ఎంతసేపు. ఈ మధ్య ఒకటి కనిపెట్టారు ఇక్కడ, వంటింటికి హాల్కి మధ్యలో సర్వీస్ విండో, అదొకటి ఇక్కడ భారీ సప్లైర్ అయిపోయింది. ఇక్కడి నుంచే ఎక్కిచ్చేయడం. ఇక్కడ ఏంటి సర్వీసు, అందరికి వచ్చిన వాళ్ళు కాఫీ టీలు ఇవ్వాలండి, ఇది పనా? అసలు మన ఇంటికి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే మనతో మాట్లాడడానికి వస్తారమ్మా, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కాఫీ టీల కోసం రాదు, బంధువులు కూడా రాదు. వీళ్ళందరికీ ఉన్న ఎవరు మీరు ఇవ్వక్కదా. ఏదో వేసవకాలం వస్తే మంచినీళ్ళు ఇస్తాం చాలు, చలికాలం వచ్చింది ఇబ్బంది పడదు, కాస్త టీ పెడతాం అప్పుడు. లేదా అక్కర్లేదు, కూర్చుని మాట్లాడండి ప్రేమగా. ముందు ఇంటికి రాగానే భర్త చేయాల్సిన పని ఏమిటంటే, ఆఫీసు నుంచి ఇంటికి రాగానే భార్య ఉద్యోగం చేస్తున్నా సరే చెయ్యకపోయినా సరే, బాగున్నావా, ఆరోగ్యం అది బాగుందా, మధ్యాహ్నం తిన్నావా, ఏ సరిగ్గా తినావు, ఆవిడ తిన్నా సరే అడగాలి. అది లెక్క. అప్పటికి 3 సార్లు తిన్నా సరే 4వసారి తినమని చెప్పాలి. నీ సొమ్ము ఏం పోయింది చెప్పరాదా? ఓ మాట అంటే ఏం పోయింది? ముందు పలకరింపు. ఇక్కడ ఆఫీసులో మనకు అప్పలు చెప్పుకోవడం కాదు. ఇక్కడ అది చెబుతున్నాడు, తల్లితో చెప్పుదురు, మరి తనయులకు చెప్పుదురు. వాళ్ళ అమ్మకి చెబుతారు, పుట్టిన పిల్లలకి చెబుతారు. గమనించండి, అందులో ఉండే తేడా. విశ్వనాథ సామాన్యుడు కాదమ్మా. ఈ లోపల ఎనాటమీ ఉంది, మానవ నిర్మాణ శాస్త్రం ఉంది. ఊరికి చెప్పలేదు ఆయన. ఎందుకు చెబుతారు తల్లికి? కొడుకులకి ఎందుకు చెబుతారు? కూతుళ్ళకి ఎందుకు చెబుతారు? భర్తకి ఎందుకు చెప్పరు? మనస్సుకైన బాధ కూడా ఒక్కోసారి చెప్పరు. అలా ఎందుకు ఉన్నామని అడగచ్చు కదా, అడగరు. ఊరికి కూర్చోబెట్టి వెళ్ళిపోవడమే. భార్య డల్గా ఉంటే అడగచ్చు కదండి. అలా ఉన్నామని అడగచ్చు. అడగాలని అనుకుంటుంది భార్య, కొడుకు అడగాలని అనుకోదు, తండ్రి అడగాలని అనుకోదు, తల్లి అడగాలని అనుకోదు, భర్త అడగాలని అనుకుంటుంది. మరి తనయులకు చెప్పుదురు,
చిత్రమైనది స్త్రీ జగత్తు. అతి దుఃఖము గని భర్త అడుగోవలెను. భార్య దుఃఖాన్ని గమనించి భర్త అడగాలి. అది రాగానే భార్య పరిశీలనగా చూడాలి. ఏదైనా ఒడుకుతున్నట్టు బాధపడుతున్నట్టు నడకలో తేడం ఏమైంది 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 అని మాట్లాడాలి. అక్కడ తండ్రి అవతారం ఎత్తాలమ్మ. భర్త కాదు, తండ్రి అవతారం ఎత్తాలి. ఓ తండ్రి కూతుర్ని పలకరించినట్టే పలకరించాలి. వాడు పొంగిపోతారు వెంటనే. ఆయనకి ఏమిటో నా మీద ఎంత ప్రేమ, అలా పట్టించుకుంటారా అని అడుగుతారు. పరమానందంగా ఉంటుంది. ఎందుకని ఇలాగా ఎనాటమని చెబుతున్నా? తల్లితో చెబుతారు, కొడుకు చెబుతారు. తల్లి శరీరం నుంచి తను వచ్చింది, తన శరీరం నుంచి కొడుకు వచ్చాడు. అక్కడ సహజమైన బంధం ఉందమ్మా. భార్యాభర్తల మధ్య బంధం ఎంత గొప్పలు చెప్పుకున్నా అది కృత్రిమమైన బంధమే. 25 ఏళ్ళు వారు ఎక్కడో పెరిగారు, 25 ఏళ్ళు వీరు ఎక్కడో పెరిగారు. వీళ్ళిద్దరిని క్యాటరింగ్ వాళ్ళు కళ్యాణ మంటపాలు కలిపి ఈ బంధం నిలబెట్టుకుంటే ఉంటుంది, లేకపోతే పోతుందమ్మా. చెప్పలేము. ఊరికే ఉండడం కాదు, అక్కడ ఉంటుందంటే ఫివికాల్ రాసుకుని కూర్చోవడం కాదు. ఇక్కడ మనస్సులో ఉండాలి. అది పెంచుకోవాలి, రోజు పెంచుకోవాలి. నా భార్య గురించి నేనేం చేశాను, నా భర్త గురించి, ప్రపంచాన్ని గురించి ఏదో చేయడం, భార్య గురించి ఏం చేశాం ప్రత్యేకంగా. ఆవిడ సంతోషపడే పని ఏదైనా చేసామా, ఆవిడ సంతోషపడే మాట ఒక్కటి మాట్లాడామా చాలు, ఆ రోజు జీవితం బాగా గడిచినట్టే. ఆవిడ దానికి సంతోషిస్తుంది. ఈయనకి ఎన్ని బిరుదులు వచ్చాయి, కావ్యాలు రాశారు, అవార్డులు వచ్చాయి కాదు, ఆ అన్ని సభలలో ప్రత్యేకించి సన్మానాలు జరిగినటువంటి విశేషమైన సభల్లో భార్య మనతో ఉండవలసిందే ఖచ్చితంగా. ఆవిడకి జరిగాకే నాకు జరగాల గౌరవం అనేది. అప్పుడే అనుబంధం బాగుంటుంది. ఆవిడ లేకపోతే మనం ఎక్కడ వాళ్ళం? ఇక్కడ ఇంటి దగ్గర ఉండి పిల్లలను చూసుకోబట్టి కదా మేము ఇక్కడికి వచ్చి మాట్లాడుతాం. అదే అంటే మానేయాల్సిందే. నిన్న కూడా గుమ్మంలో ఉంటుండే నా పెద్ద కొడుకు నేను బయలుదేరి వస్తుంటే, వెళ్ళొస్తానని చెబుతుంటే, పొద్దున్నే వచ్చేయండి అంటే, పొద్దున్నే సభ అని చెప్పాను. సభ పొద్దున్న, తెల్లారిగా వెళ్ళేది ఎందుకు తెల్లారిగానే సభమ్మ. ఎలా తెల్లారిగానా? ఏమో రాత్రి ఉంటూ ఉంటాయి కదా సభలన్నీ. లేదు, పొద్దున్న నేను వచ్చేసరికి సాయంత్రం అవుతుంది, వీలైనంత తొందరగా వచ్చేయండి అన్న. ఇంట్లో కొడుకు ఉన్నాడు, కోడలు ఉంది, మనవరాలు ఉంది, చిన్న కొడుకు ఉన్నాడు, కోడలు ఉంది, మేనలు ఉన్నాడు. ఇంతమంది ఉన్నా ఆ ఇల్లాలి దృష్టి నా మీద ఉంది అంటే ఎటువంటి అనుబంధం అండి, ఎటువంటి అనుబంధం అండి. ఇంతమంది ఉన్నా సరే నేను ఉండాలి. మరి నేను అలాగే ఉండాలి కదా. ఎన్ని సభల్లో ఎన్ని గౌరవాలు జరిగినా, అయ్యో ఇక్కడ మా శారద లేదే, ఇవన్నీ జరుగుతున్నాయి అని ఉండాలి మనస్సులో ఖచ్చితంగా. అదే విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పాడు. ఆ తల్లి కడుపు నుంచి బయటపడింది అది సహజ బంధం. ఎలా ఉన్నా బట్టి వదిలేస్తారు. తన కడుపు నుంచి పిల్లలు బయటపడి అది కూడా సహజ బంధం. అది ఎలా ఉన్నా పట్టించుకోరు. భార్యాభర్తల బంధం కృత్రిమం అంటే కృత్రిమం, నిజం అంటే నిజం. మనం చెప్పలేం. మీరు చేసుకుంటే బాగుంటుంది, పెంచుకుంటే, లేదా తెగిపోతుంది. బయటికి తెక్కపోవచ్చు. 60 ఏళ్ల బట్టి మేము కలిసి ఉన్నాం, మీరు కలిశారమ్మా, మీ మనస్సులు కలిసి లేవు. ఎందుకంటే ఆవిడని పలకరిస్తే ఆయన మీద నేరాలు చాలా వస్తున్నాయి. ఆయన్ని పలకరిస్తే మొత్తం ఆవిడ మీద కాదు, స్త్రీ జాతి మీదే నేరాలు వస్తున్నాయి. మగాళ్ళు పలకరిస్తే అలాగే. ఇంకా ఆడది ఎంత కోపం వచ్చినా భర్త మీదే నేరం చెబుతున్నాం. మగాళ్ళు అందరినీ అందం. కానీ మొగాడు ఎలాంటి వాడు అంటే మొగాడిగానే చెబుతున్నా. 4 మనుషులు బడ్డీ కొట్టు దగ్గర మొగాళ్ళు ఈ ఆడవాళ్ళందరూ ఇంతేనా? అసలు బుద్ధి వెనకాల ఉంటుంది అంటే మొత్తం స్త్రీ జాతి. ఆయన వాళ్ళకి వెనకాలైనా ఉంది, సంతోషించాలి. మనకి ఎక్కడా లేదు అసలు బుద్ధి. మొత్తం ఆళ్ళని తిట్టమేనండి. ఎందుకంత అవసరం? అందరూ అలా ఉంటారా? ఉంటే మీ ఆవిడ ఉండొచ్చు, మా ఆవిడ ఉండొచ్చు. దేశంలో అందరూ అలా ఉండరే. అసలు ఒక మనిషి దోషాన్ని మొత్తం జాతికంతటికి ఎలా ఆపోదిస్తూ ఉండి, ఎప్పుడు దోషాన్ని తగ్గించాలి, మంచిని పెంచి మనం ప్రచారం చేయాలి. అప్పుడే సమాజం బాగుంటుంది. ఒక వ్యక్తి వల్ల మనకు అపకారం జరిగితే ఆ కులాన్ని మొత్తం అనకూడదండి. ఆ కులంలో వీడు జడబుట్టాడు రా, అందరూ మంచి వాళ్ళే, వీడే ఇలా ఉన్నాడంటే ఆ కులం వాళ్ళు కూడా మనకు మిత్రులు అవుతారు. అంతేగాని వాడు 10,000 ఎగ్గొట్టాడు కదా ఈ క్యాస్ట్ వాళ్ళందరూ ఇంతే ఉన్నాం అనుకో, విజయవాడలో కాపు కాసి బ్యారేజ్ మీద కొట్టేస్తారు పట్టుకుని. క్యాస్ట్ ఫీలింగ్ అంతా వచ్చేసి ఇప్పుడైతే కుల సంఘాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. మొత్తం కాపు కాసేస్తారు. మన కులాన్ని అన్నాడు పట్టుకుని అంటారు. మంచిని పెంచండి కులం వారీగా. చెడు ఉందనుకోండి వ్యక్తిపరంగా తగ్గించండి. అప్పుడు సమాజం బాగుంటుంది ఖచ్చితంగా. భార్య విషయం, భర్త విషయం కూడా అంతే. నీ భర్త నీకు అన్యాయం చేస్తే అతన్ని అనమ్మ. మగవాళ్ళందరూ అలా ఉండరు. అలాగే భార్య ఏదో తేడా వచ్చింది, భార్య నువ్వు ఆవుండను మొత్తం ఆడాళ్ళంతా అన్నం దేనికి? అందరూ చేయలే.
ఈ ఈ బంధం పెంచుకుంటే పెరుగుతుంది, లేకపోతే తగ్గిపోతుంది. అందుకని భార్య విషయంలో ఉండవలసిన విధానాన్ని సరిగ్గా వాలి సీతారాముల కథ అరణ్యవాసంలో చెబుతూ సీతాదేవిని కాకి పొడుస్తుంది, గాయం అవుతుంది, నెత్తురు వస్తుంది. విచిత్రం ఏంటంటే రాముడు అడిగే వరకు చెప్పదు, నెత్తురు గారిపోతున్నా సరే. ఇలా బయట కప్పేసుకుని కొమ్ము కప్పేసుకుని నెత్తురు కూడా కారిపోతుంటే పర్వాలేదు, విశ్రాంతి తీసుకోండి. అదేమిటి ఏదో నెత్తురు కారుతున్నట్టు ఆయన బయట ఆయన తొలగించి చెయ్యి పెట్టి అడిగి ఏమిటని అడుగుతాడు. అప్పుడు ఈ కాకాసురుడు విషయం చెబుతుంది. ఆ సందర్భంలో విశ్వనాథ రాసిన పద్యం ఇది. అతివ దుఃఖము గని భర్త అడుగవరి చెప్పగయ్యే తప్పనప్పుడు చెప్పుతున్నది. ఇక ఆయన ఏమిటి అక్కడ ఎర్రగా ఉంది, తెల్లచీర కదా, ఎర్రగా ఎందుకుంది, ఏం చెప్పవేంటి, నాకు ఏం చెప్పవు, అసలు ఏమైపోతావు, ఆరోగ్యం గురించి శ్రద్ధ లేదా అంటే ఏదో కాకి వచ్చి పొడిచింది అనేసరికి రాముడికి ఎంత కోపం వచ్చిందంటే బ్రహ్మాస్త్రం వేశాడు కాకి మీద. పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం అనే మాట అక్కడి నుంచి వచ్చింది. కాకైనా పిచ్చుకైనా ఒకటిగా చిన్న పక్షి, దానికి బ్రహ్మాస్త్రం అనవసరం, కానీ వేసాడు ఒళ్ళు మండింది. అంటే భార్యకి ఏమన్నా జరిగితే రాముడికి అంత కోపం వస్తుందమ్మా. దట్ ఈజ్ ఇండియా, అది భర్త. దెబ్బకి ఆ కాకి 3 లోకాలు పరిగెట్టింది, బ్రహ్మలోకానికి వెళ్ళింది. బ్రహ్మదేవుడు నేను రామభక్తుడిని, నేనేం చేయలేను అన్నాడు. నా అస్త్రం ఆయన ముందు పనిచేయదు. కైలాసానికి వెళ్ళాడు శివుడు, నేను శ్రీరామ రామ రామేతి అని మంత్రం చదువుతూ ఉంటారమ్మా, నేనేమీ చేయను అన్నాడు. చివరికి వచ్చి రాముడు కాళ్ళ మీద పడింది, సీత కాళ్ళ మీద పడమని చెప్పాడు. పోలేండి, వదిలేయండి, మంచిది, రామబాణం వృధా కావడానికి వీల్లేదు, ఏదైనా ఇచ్చేయండి. ఒక్కడిని ఇచ్చింది. అప్పటి నుంచి కాకి ఏకాక్షి అని పేరు వచ్చింది. ఒకటే కన్ను ఉంది, ఒంటికంటితో మిగిలింది. ఈ మొత్తం వ్యవహారం ఎందుకు జరిగింది? భార్య పట్ల భర్త ఉండాల్సిన విధానం, అలాగే భర్త పట్ల భార్య ఉండాల్సిన విధానం కూడా భారతంలో ఒక సందర్భంలో చెబుతారు. అక్కడ బకాసురుడు కథ వచ్చినప్పుడు కుటుంబం వాటా వస్తే, ఒక బ్రాహ్మణ కుటుంబం వాటా, కుంతి అక్కడే ఉంటుంది పాండవులతో. అప్పుడు వాళ్ళు ఏమంటారు, ఎవరినో బలి ఇవ్వడానికి పంపించాలి కదా. ఆ యజమాని అంటాడు, కుటుంబ యజమాని, ఆ బ్రాహ్మణుడు, నేను వెళ్ళిపోతాను అంటాడు. వెంటనే భార్య అంటుంది, ఏమయ్యా, లోకంలో భర్త వెళ్ళిపోతే భార్యకి దిక్కు లేదయ్యా, అప్పుడే ఉద్యోగాల చదువులో ఏమున్నాయండి, మరి దిక్కు లేదయ్యా, విత్తంతూ పైగా అవమానిస్తారు కూడా, పేరెంటానికి కూడా పిలవరయ్యా, నేను బతికినా ఒకటే పోయినా ఒకటే, అందుకని నువ్వు ఉండవయ్యా, పిల్లలిద్దరు ఉన్నారు, పెంచుకోవయ్యా, నేను వెళ్ళిపోతాను బలిగా ఉంటుంది ఆవిడ. అప్పుడు ఆవిడ ఒక మాట ఉంటుందమ్మా భర్త గురించి, మహిళలు అందరూ ఆలోచిద్దాం. మితం దదాతికి పిత మితం మాతా మితం సుతః అమితస్య దాతారం భర్తారం కాభినందతి. లోకంలో స్త్రీకి ఎవరు ఎన్ని ఇచ్చినా సరే, ఎవరు ఎంత సౌభాగ్యాన్ని కలిగించినా సరే, భర్తని మించి సౌభాగ్యం కలిగించగలిగిన వాళ్ళు మరొకరు లేరు అని చెప్పింది భారతం స్పష్టంగా. మహిళలు చప్పట్లు కొట్టారు, చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. అలాగే చెప్తూ ఉంటారు, అని సాగతీయకుండా గ్రహించాలి. విశాల హృదయం ఉంటే, నేను మహిళని, నేను మగవాణ్ణని మర్చిపోతే ప్రవచనాలు అర్థమవుతాయమ్మా. మన కులాలు, మన మతాలు, మన స్త్రీ పురుష భేదాలు, మన ఐశ్వర్యాలు, మన దారిద్ర్యాలు మనస్సులో ఉన్నంతకాలం ప్రవచనం ఎక్కదు. నేను కేవలం జీవుణ్ణి, జీవన పదం రాసుకున్నాం మనం. ఎక్కడ జీవుణ్ణి అంతే, ఒక జీవుడు, నేను జీవుణ్ణి, మీరో జీవుడు. ఇక్కడ మన అస్తిత్వం, శరీర పరంగా ఉండే అస్తిత్వాన్ని వదిలేస్తే అన్ని అర్థమవుతాయి, పక్షపాతం ఉండదు అక్కడ. ఇక్కడ భార్య కూడా ఏం మాట్లాడుతుందంటే మితం దదాతికి పిత, తండ్రి ఎంత చేసినా తక్కువే ఇస్తాడు. డబ్బు గురించి కాదు అక్కడ ప్రేమ. ఎంతకాలం ఉంటారు పుట్టింట్లో, వెళ్లాల్సిందే కదా కాపురానికి. అంటే 25 ఏళ్ళు ఉంటావు, 30 ఏళ్ళు ఉంటావు మహా, ఇది ఎంతకాలం ఉంటావమ్మా. మితం మాత, తల్లి ఇస్తుందండి. ఇప్పటికీ రోజు ఫోన్లో మాట్లాడతారు తల్లితోటి. ఏం చేస్తారమ్మా, కాస్త ఓదారుస్తారు, కొంచెం ధైర్యం చెబుతారు. ఇక్కడికి రాలేరు కదా. లేదమ్మా నేను చేసుకోలేకపోతున్నా అంటే, మీరు నాన్న వదిలినే రాలేను కదే అంటుంది ఆవిడ. మరి కష్టమే కదా, ఆయన రిటైర్ అయిపోయాడు, ఆయన పెద్ద ఆయన, నాకు ఈ ముసలాయన బంధం ఒకటి ఉంది కదే బాబు అంటుంది. అంతే కదా. అంటే సరిగ్గా చెప్పారు శాస్త్రం. మితం దదాతికి పిత, తండ్రి ఇచ్చేది పరిమితమే, తల్లి ఇచ్చేది పరిమితమే. మితం మాత మితం సుతః, కొడుకు ఇచ్చేది పరిమితమే. కొడుకు కోళ్ళు అంతా ఈ అత్తగారికి అనుకూలంగానే ఉండొచ్చు. అత్తగారు మీరు వచ్చేయండి, మీకు ఎందుకు 10 రోజులు ఉండండి అంటారమ్మా. 2వ రోజు పని మనిషి మానేస్తుంది. మానేసిందా, మానిపించారా కనుక్కోవాలి. ఏం చేస్తుంది ముసలావిడ కూర్చుని ఇక్కడ అంటారు. ఇక్కడ అవి గోడ పక్కన వినపడతాయి, మైకులు వినపడవు, గోడ పక్కన వినపడతాయి.
ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా? ఎవరిచ్చినా కొడుకు, అప్పుడు కొడుకు ఏం చేయలేడు. నీకు తెలుసు కదమ్మా, కోళ్ళ కొంట్లో బాగోలేదు, వాడు పాడతాడు. ఏం వాడి కర్మ వాడిది. వాడేం చేస్తాడు? ఇక్కడ గట్టిగా చెప్పాడు అనుకో, అక్కడ బంధం దెబ్బతింటుంది. చెప్పలేదనుకో, ఇక్కడ తల్లి ఏమిటో పిల్లలు, అందుకే అడ్డాలనాడు బిడ్డలు కనుక అడ్డాలనాడు బిడ్డలా అని సామెతలు మొదలవుతాయి. ఇంకా ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా? స్త్రీ గ్రహించవలసింది ఏమిటంటే, కొడుకు గాని కూతురు గాని తల్లి గాని చివరికి దైవం గాని ఇచ్చేదానికంటే భర్త ఇచ్చే సౌభాగ్యమే ఎక్కువ. అది గ్రహిస్తే ఆ అనుబంధం నిలబడుతుంది. 90 ఏళ్ళు ఉండుగాక, ఇద్దరు కుర్చీల్లోనే ఉందురుగాక, ఒకరి సేవ ఒకరు చేసుకోలేని పరిస్థితిలో ఉందురుగాక, వారి కార్యక్రమాలు వారే చేసుకోలేని పరిస్థితిలో ఉందురుగాక, అయినా 2 కుర్చీలు ఒక చోట ఉంటే ఆ ఇద్దరు జీవులు ఆనందంగానే ఉంటారండి. ఆనందంగానే ఉంటారు. ఏదో చేస్తారు కాలక్షేపం. అన్నం తినలేకపోతే రొట్టె తింటారు, సాంబార్ తాగలేకపోతే పాలు తాగుతారు, మజ్జిగ తాగు, ఏదో చేసుకుంటే మా ఆయన నా పక్కన ఉన్నారు, మా ఆవిడ నా పక్కన ఉంది, చాలండి. ఈ అనుబంధాన్ని కాపాడుకోవాలి. మితం దదాతికి పిత మితం మాత మితం సుత అమితస్యకి దాతారం భర్తారం కాభినందతి. తీకి లోకంలో గౌరవం అనేది భర్త వల్లనే వస్తుంది ఎక్కువగా. అటువంటి భర్తను అభినందించిన వాళ్ళు ఎవరు ఉంటారండి? అందుకని మీరు ఉండండి, నేను వెడతాను అంది. అది విచిత్రం. ఇంకా ఆ సమావేశం జరుగుతుంటే ఓ కుర్రాడు ఉంటాడు, వాడు చిన్న కుర్రాడు, వాడికి 4 ఏళ్ళు ఉంటాయి. నాన్నగారు మీరు వెళ్ళొద్దు, అమ్మ నువ్వు వెళ్ళొద్దు, నీకెందుకు ఆ చీపురు కట్టెలా అయ్యి వెళ్ళిన రాక్షసుని నేను చంపేస్తానంటాడు. ఇది పెద్ద జోకు భారతంలో. చిన్నపిల్లాడు చీపురు కట్టి ఇమ్మంటాడు, నేను వెళ్ళి రాక్షసుని చంపేస్తాను. నన్నయ్య గారి జోక్స్, వ్యాసుడు జోక్స్ అలా ఉంటాయి. ఆ మాటలకి ముచ్చటపడి వాళ్ళు అలా వదలలేక వెళ్ళలేకుంటే కుంతీదేవి వచ్చి అసలు మీకు వచ్చిన కష్టం ఏమిటి అని అడిగి, మీరెవ్వరూ వెళ్ళొద్దు, నేను మా అబ్బాయిని పంపిస్తాను. పైగా ఆవిడ ఎంత తార్కికంగా మాట్లాడుతుంటే తాను ఏదో త్యాగం చేస్తున్నాను అన్నట్టుగా మాట్లాడదు. ఓ పని చేయండి, మీకు ఎవరు పిల్లలు ఉన్నారు, ఇద్దరు, అందులో ఒకళ్ళు ఆడపిల్ల ఒకళ్ళు మగపిల్లాడు, ఎవరు వదులుతారు మీరు? నాకు ఇబ్బంది లేదు, 5గురు ఉన్నారు, ఒకడు పోయినా 4గురు ఉంటారని చెప్పింది ఆవిడ. అది కుంతీదేవి త్యాగం అమ్మ, అది కుంతీదేవి త్యాగం. మరి బిడ్డల మీద ఎంత ప్రేమ ఉన్న ఆవిడ పెళ్లి కాకముందు బిడ్డను ఎందుకు వదిలేసిందో చరిత్రకు అర్థం కాదు. మనిషి అవసరాలు. అందుకే చెబుతున్నా, ఉపనిషత్తులు చెప్పిన మాట నిజం. దాంతో మనం 5-10 నిమిషాల్లో సెలవు తీసుకుందాం. ఉపనిషత్ వేదాంతం జీవితాన్ని మొత్తం నడిపిస్తుంది. ఛాందోగ్యోపనిషత్తులో ఒక మాట చెబుతారు, ఎవ్వరు మనని ప్రేమించినా వారి అవసరం నిమిత్తమే. దయచేసి గుర్తుపెట్టుకోండి, మన అవసరం కాదండి. భార్య భర్తను ప్రేమించినా, భర్త భార్యను ప్రేమించినా, కొడుకు తండ్రిని ప్రేమించినా, తండ్రి కొడుకును ప్రేమించినా, మనం సమాజాన్ని ప్రేమిస్తూ సేవ చేసిన, సమాజం మన సేవ చేసినందుకు గౌరవించిన అవసరం నిమిత్తమే. పత్యుప్రియాయై పతి ప్రియో భవతి, నాత్మనస్తు కామాయ పతి ప్రియో భవతి, జాయాయై కామాయ జాయా ప్రియా భవతి, ఆత్మనస్తు కామాయ ఆత్మనస్తు కామాయ జాయా ప్రియా భవతి, నవారే మైత్రేయి పత్యు కామాయ పతి ప్రియో భవతి, ఆత్మనస్తు కామాయ పతి ప్రియో భవతి, నవారే మైత్రేయి జాయాయై కామాయ జాయా ప్రియా భవతి, ఆత్మనస్తు కామాయ జాయా ప్రియా భవతి, నవారే మైత్రేయి పుత్రస్య కామాయ పుత్ర ప్రియో భవతి, ఆత్మనస్తు కామాయ పుత్ర ప్రియో భవతి, నవారే మైత్రేయి విత్తస్య కామాయ విత్తం ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ విత్రం భవతి, నవారే మైత్రేయి సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి, ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్యో మంత్రవ్యో నిధిధ్యాసితవ్యః. భర్త భార్యని ప్రేమిస్తున్నాడు అంటే తన కోసమే, భార్య కోసం కాదు. అలాగనే నాటకం కూడా కాదు. అవసరం. భార్య కాబట్టి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ప్రేమిస్తున్నాడు, లేకపోతే ప్రేమిస్తాడా? అది అవసరం ఉందా లేదా? అక్కడ భార్య తనతో ఉండడం, తన కాపురం సక్రమంగా ఉంది అని బంధువులందరూ అనుకుంటూ ఉండడం ఈయనకి కావాలి. అదొకటి ఉంది అక్కడ, కోరిక.
భార్య భర్తను ప్రేమిస్తోంది అంటే భార్య తన మీద ప్రేమతోనే, తనకు ఆ భర్తతో చాలా అవసరాలు ఉన్నాయి. సామాజిక బంధాలు, కుటుంబ బంధాలు, పుట్టింట్లో గౌరవం, లోకంలో గౌరవం అన్నీ తన సంసారం కారణంగా ఏర్పడుతున్నాయి. అందుకని ప్రేమిస్తోంది. అలాగే తండ్రి తల్లి కొడుకుని ప్రేమిస్తున్నారంటే వాళ్ళ కోసం కాదు, కొడుకు కోసం కాదు. ఆత్మనస్తు కామాయ పుత్ర ప్రియో భవతి. ఈ కొడుకు మీద వాళ్ళు ఆధారపడ్డారు. ఈ కొడుకు బాగా ఎదగాలి, మంచి పేరు తేవాలి, బాగా సంపాదించాలి. ఇంత సంపాదించాక మళ్ళీ ఏమయ్యా అనగానే అంతా మా నాన్నగారి దయా అనాలి. ఇదో అహంకారం తండ్రికి. నేను సంపాదించా అంటే కుదరదు, పిల్లలు ఇలా మారిపోయారంటాడు. అంటే అప్పుడు ఏమనాలి? అంతా మా నాన్నగారు ఆశీర్వచనం అనాలని ఆశిస్తాడు తండ్రి. ఒకడు ఆశించకపోతే వాడికి ఖాళీ లేదులేండి అంటాడు పాపం. అంతేగాని లోపల బాధపడతాడు. ఏమిటో అలా అయిపోయారంటాడు. వాడు సంపాదించుకోవచ్చుగా, మనకేం అభ్యంతరం? అదే తండ్రి కొడుకుని ప్రేమించినా తండ్రి కోసమే, కొడుకు కోసం కాదు. డబ్బుని మనిషి ప్రేమిస్తాడు. అంతిమంగా చెప్పుకుందాం, డబ్బుని ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించాం. ఏదో ఒక్కబుని చెబుతూ ఉంటాగా. డబ్బుని ప్రేమించేది కూడా అవసరాల కోసమే. డబ్బు మన అవసరాలు తీరుస్తుంది కాబట్టి. అవసరం జరగకపోతే ఎవడు ప్రేమిస్తాడు? ఇవాళ 2000 నోట్ని ప్రేమిస్తాననేవాడిని ఒకడు చూపించండి. ఉన్న నోట్లో ఇంతకంటే పెద్దది స్వాతంత్రం వచ్చిన తర్వాత పెద్ద నోటు ఏదంటే 2000 నోటే కదండి. అంతకుముందు 1000 నోటు, తర్వాత 2000 నోటే కదా. మరి 2000 నోటు, అంత పెద్ద నోటు ఒక్కసారి అదేదో ఇంకా రద్దు చేయలేదు, వాడుకలో ఉండదు అని చిన్న ప్రకటన ఇచ్చారు. మొత్తం మారిపోయింది. 24 గంటల్లో ప్రపంచం 2000 రూపాయల నోటు చీపురుగట్ట అయిపోయింది. మరి ఇప్పుడు డబ్బులు ఎందుకు ప్రేమిస్తున్నాం మనం? అంతకుముందు 2000 రూపాయల నోట్ని బీరువాలో పెట్టి లక్ష్మీదేవి ఫోటో పెట్టి అమ్మో దండారెడ్డి లక్ష్మీ క్షీర సముద్రరాజతయ లోక ఏకదీపాంకురాం అన్నవాడు ఇప్పుడు చీ అని తీసి పారేశాడు. వీడు తీసి పారేసా 2000 నోటు వాజ్పేయికి ఇచ్చాడు అనుకో. ఏమో సార్ నేను ఎలా కనపడుతున్నా మీకు అన్నాడు ఆయన. పోనీ వాజ్పేయికి ఇచ్చా, వాజ్పేయి ఏమన్నా నేను ఎలా కనపడుతున్నాను సార్ అడిగాడు. ఒక్క దెబ్బండి 2000 నోటు పరారైంది. డబ్బు ఎప్పుడు అంతే. మన అవసరం కొద్దీ డబ్బును ప్రేమిస్తున్నాం కానీ డబ్బు మీద మనకేం గౌరవం లేదు. లక్ష్మీదేవి మీద అసలే లేదు గౌరవం. ఆయన విష్ణుమూర్తి ఉంటుంది, మనకెందుకు ఉంటుంది ఇక్కడ? లక్ష్మీదేవి పూజలు చేసినందుక సరస్వతి పూజలు చేయరేమండి? చేయరండి, డబ్బులు కావాలండి. సరస్వతి పూజ కూడా ఎందుకంటే డబ్బుల కోసమే. చదువు బాగా వస్తే మెడిసిన్ చేసేస్తే, ఇంజనీరింగ్ చేసేస్తే, అమెరికా వెళ్ళిపోతే, ఆస్ట్రేలియా వెళ్ళిపోతే మన వాడు బాగుండాలి. ఎందుకు? అది డబ్బు కోసమే కదా. దేశం కోసమా, ధర్మం కోసమా? డబ్బు కోసమే ఖచ్చితంగా. అంటే సరస్వతి పూజ చేసేది కూడా మీరు డబ్బు కోసమే, డబ్బు పూజ చేసేది అందుకోసమే. అదే ఉపనిషత్తు చెప్పింది ఖచ్చితంగా. ఎవడు ఏం ప్రేమించారండి? డబ్బును ఎందుకు ప్రేమిస్తారంటే వాడికి అవసరాలు. అంచేది అవసరం కోసం ప్రపంచం పుట్టింది నాయన. అవసరం తీరగానే నిన్ను వదిలేస్తుంది. కాబట్టి నువ్వు వదలకూడని దేన్ని ఆత్మావారే ద్రష్టవ్యో మంత్రవ్యో శ్రోతవ్యో నిధిధ్యాసితవ్యక. నువ్వు తెలుసుకోవలసింది, చూడవలసింది, దర్శించవలసింది, మననం చేయవలసింది, నిరంతరం నిష్ఠలో ఉండవలసింది ఆత్మనిష్టలో మాత్రమే. ఆత్మనిష్టలో మాత్రమే. మిగిలినవన్నీ దండగే. ఈ బంధాలన్నిటి పట్ల మనం ఎలా ఉండాలో అలాగే ఉంటూ నిరంతరం మనస్సులో నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమ, శ్రీమాత్రే నమ, శ్రీమాత్రే నమ, ఇలా ఏదో ఒక మంత్ర జపం మనం చెయ్యాలండి. ఎందుకోసం అంటే నిర్వికల్ప సమాధి అంటారు. అది సాధించగలిగితే అంతకంటే అదృష్టం ఇంకోటి లేదు. అక్కడ మన మనస్సు ఉండదు. మనస్సు లేని స్థితినే నిర్వికల్ప సమాధి అంటారు. అది చాలా కష్టం. మనస్సుని మనస్సుతోనే లేకుండా చెయ్యాలి. ఎవడైనా నిన్ను నిర్మూలన చేయడానికి నువ్వే సహకరించి అంటే ఒప్పుకుంటాడా? నిన్ను చంపేదలుచుకున్నా నువ్వే సహకరించు అంటే ఒప్పుకుంటాడా? అలా ఒప్పుకునేటువంటి వాడు బ్రహ్మజ్ఞాని అయిన భీష్మ పితామహుడు ఒక్కడే ఉన్నాడు చరిత్రలో. పైగా పాండవులు ఎవరు నిన్ను ఎలా చంపాలి అని అడగకుండానే 9వ రోజు మధ్యాహ్నం ఆయనే ధర్మరాజు దగ్గరకు వచ్చి, ధర్మరాజా 9 రోజులైందయ్యా, నన్ను చంపడం మీ వల్ల కాదయ్యా, నాకు ఈ యుద్ధం చేయడం ఇష్టం లేదయ్యా, తప్పనిసరి చేస్తున్నా, చంపేస్తున్నాడయ్యా. ప్రతిరోజు రాత్రి వచ్చేవాడు, ఎంతమందిని చంపో, పాండవుల్ని ఎందుకు చంపాలా, నీకు పక్షపాతం, నా ప్రాణం తింటున్నాడయ్యా వాడు.
వాడు ఉప్పు తిన్న పాపానికి సింహాసనాన్ని కాపాడతానని నేను ప్రతిజ్ఞ చేసిన పాపానికి సింహాసనం మీద గుడ్డివాడైనా దుర్మార్గుడైనా పుత్ర వ్యామోహపరుడైనా ఎవడైనా ధృతరాష్ట్రుడు ఉన్నాడు, అయినా నా ధర్మం ఆ సింహాసనాన్ని కాపాడడం నేను నా తల్లి సాక్షిగా ప్రమాణం చేశా. ఆ ప్రమాణానికి కట్టుబడి నేను కౌరవ పక్షంలో యుద్ధం చేశాను. కానీ ధర్మరాజా నాకు ఇష్టం లేదయ్యా, నాకు ఇష్టం లేదయ్యా. ఒక్కటే ఉపాయం, శిఖండిని అడ్డు పెట్టుకోండి. ద్రౌపది అన్నగారో తమ్ముడో చెల్లెలో తెలియదు, ఆడా మగ కానివాడు, నాకు నియమం ఉంది, పీడివాళ్లతో నేను యుద్ధం చేయను, వాడిని అడ్డు పెట్టుకోండి. అర్జునుడిని వెనక నుంచి బాణాలు వేసి చంపేమని చెప్పండి, నేను కింద పడిపోవడానికి సిద్ధంగా ఉన్నా అని సిద్ధపడిన మహానుభావుడు భీష్మ పితామహుడు ఒక్కడే చరిత్రలో. భీష్మ పితామహుడు చావుని వరించాడు. ఆ మహానుభావుడు నన్ను పడగొట్టేయండి, పడగొట్టేయండి, నేను ఇంకా యుద్ధం చేయలేను అనే స్థితి దుర్యోధనుడికి తెలిసి రావాలి, అప్పుడు నన్ను వదిలేస్తాడు వాడు. అంటే ఈ ఆటిజం అనే వ్యాధి 80 ఏళ్ల వయసులో వస్తే బాగుండు అనుకున్నాడు పాపం ఆయన. ఏమీ రాకుండా ఆటిజంతో మొదలు పెట్టాం కదా, ఆటిజంతో ముగిద్దాం. అయితే ఆటిజం వ్యాధి ఆయనకి 80 కాదు, మన లెక్కల్లో అనుకుంటాం 257 సంవత్సరాలు బతికాడు భీష్ముడు. 257. భార్య తోడు లేదు, తల్లి చెప్పుకోవడానికి లేదమ్మా. గంగా నది తల్లి అవుతుందా? తండ్రి శంతనుడు ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఆయనంత మహానుభావుడు అంటే ఆయన పెళ్లి కోసం వీడి పెళ్లి మానిపించాడు. అంత గొప్ప తండ్రి ఎవరికే ఉండకూడదు. ఆయన పెళ్లి కోసం ఈయన పెళ్లి మానేయవలసి వచ్చింది. ఎంత గొప్ప తండ్రో. అటువంటి తండ్రి. తల్లి ఏమో ఒక నది, వాటర్, కేవలం అమ్మ అని పిలవడానికి కూడా లేదు ఇక్కడ. భార్య తోడు నీడ లేదు, కేవలం కృష్ణ పరమాత్మ తప్ప మరొక్క తోడు లేకుండా బతికాడమ్మా, మరొక్క తోడు లేకుండా బతికాడు. మనకు అందరూ ఉన్నారమ్మా, కృష్ణ పరమాత్మ ఉన్నాడా మన హృదయంలో? భీష్ముడి కంటే ఎంతో దురదృష్టవంతులం. భగవంతుడు ఉన్నాడా మన హృదయంలో? పిల్లలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, భర్తలు ఉన్నారు, సంస్థలు ఉన్నాయి, సన్మానాలు ఉన్నాయి, సమాజంలో గౌరవాలు ఉన్నాయి. భగవంతుడు ఉన్నాడా? ఆ భగవంతుడు అక్కడో మన హృదయంలో లేనప్పుడు ఎంతమంది ఉన్నా ఒకటే. ఈ సంబంధాలు మిగలవు. ఆయన అలాగే ఒప్పుకున్నాడు, ఆయన సిద్ధపడ్డాడు, అంతే. వదిలిపోయాడు, గొడవ వదిలిపోయింది అన్నాడు. ఆయన తర్వాత ఆయన చూసుకున్నాడు. మంచి రోజు వరకు ఆయన విష్ణు సహస్రం చెప్పాల్సిన యోగం ఉందమ్మా, మంచి రోజు కోసం చూడలేదు. దయచేసి అపార్థం చేసుకోకుండా భీష్మ పితామహుడిని. ఆయన ఏ రోజును పోయినా ఆయనకు మోక్షం ఖాయం. అటువంటి వాళ్ళకి తిథులు వారాలు నక్షత్రాలు ఉండవు. ఆయన ఎందుకు ఆగాడు అంటే యుద్ధం ముగిసిపోవాలి, కృష్ణ పరమాత్మ రావాలి, పాండవులు శాంతి పరమ నడవాలి, ధర్మరాజుకి పరిపాలనా విధానాలు చెప్పాలి. అంత చెప్పగలిగిన వాడు సీనియర్ ఎవడు లేడు ఇక్కడ. 257 ఏళ్ళు ఎవడు బతికాడు? చెప్పాలి. ఎందుకంటే తాను పరిపాలించలేకపోయాడు, ధర్మరాజైనా ఆ పరిపాలన సాగించాలి, అవన్నీ చెప్పాలి. అంతిమంగా భగవంతుణ్ణి స్తుతిస్తూ వెళ్ళిపోవాలి అంపశయ్య మీద ఉండి అనే కోరిక ఆయనలో మనస్సులో ఉంది. ఆ అవకాశం అందుకే కృష్ణుడు భీష్ముడికి ఇచ్చాడు. విష్ణు సహస్రం యొక్క గొప్పతనం అది. రోజు పారాయణ చేసేవాళ్ళు గమనించండి. భగవద్గీతకి విష్ణు సహస్రానికి తేడా ఏమిటంటే, భగవద్గీత భగవంతుడు భక్తుడికి చెప్పాడు, విష్ణు సహస్రం భక్తుడే భగవంతుడికి చెప్పాడు. అది తేడా లెక్క. భగవంతుడైన శ్రీకృష్ణుడు ఇలా చేతులు కట్టుకుని విన్నాడు. అవి సాక్షి క్షేత్రజ్ఞో అక్షరజేవచ యోగో యోగవిదాం నేత ప్రధాన పురుషేశ్వర నరసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమక సర్వస్య వస్తం అనుకుంటుంటే ఇలా కృష్ణ పరమాత్మ 2 కళ్ళు అప్పగించి చూశాడు. ఎవడికంత అదృష్టం పట్టింది? భీష్ముడికి పట్టింది. భగవంతుడు వింటుంటే భక్తుడు చెప్పాడు, భగవద్గీత భక్తుడు వింటుంటే భగవంతుడు చెప్పాడు. వెరసి అద్వైతమే మన సిద్ధాంతం. భక్తుడు చెప్పాడా భగవంతుడు చెప్పాడా అని కాదమ్మా, చెప్పిన విషయం ఏమిటి అదే సిద్ధాంతం. ఇక్కడ అదే సిద్ధాంతం. అందుకని భగవద్గీత విష్ణు సహస్రం 2 ఒకటే. ఆ విష్ణు సహస్రం చెప్పగానే ఇక ఆయన వెళ్ళిపోయాడు. ఆ రోజు అష్టమి అయింది అనుకోకుండా ఏకాదశి అంటారు, పొరపాటు ఏకాదశి నాడు పోలేదు భీష్ముడు, అష్టమి నాడు వెళ్ళిపోయాడు. ఆయన ఏం కోరాడు? పోతూ పోతూ కూడా ఏం అడగవేమిటయ్యా, నీకు ఏదైనా కావాలా? నాకేం అక్కర్లేదయ్యా, నువ్వు ఎదురుగా ఉన్నావు కదా అన్నాడు ఆయన. కాదు నువ్వు ఏదైనా కోరుకో అంటే, సరే నువ్వంత అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నా, ఏకాదశి నీకు ఇష్టం కదా, నేను పోయింది అష్టమి నాడు కదా, అది ఇది కలిసేలా భీష్మ ఏకాదశి జరుపుకునేలా చూడమన్నాడు. అంతే. నేను పోయిన తర్వాత అష్టమి నాడు వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశిని ఆ పేరు మీద జరిపించు చాలు. మన సంస్కృతి మన సంప్రదాయం ఎంత గొప్పవంటే,
ఆ పోయిందేమో అష్టమి, జరుపుకునేదేమో ఏకాదశి, జరిపేదేమో అంతర్వేది. అక్కడేమో నరసింహక్షేత్రం, అది అక్కడ భీష్ముడు లేడు, కృష్ణుడు లేడు, నరసింహస్వామి ఉన్నాడు అక్కడ. అంతర్వేది యాత్ర నరసింహస్వామి, కానీ భీష్మ ఏకాదశి నాడే అక్కడ ఉత్సవాలు జరుగుతాయి. అంటే సర్వం ఒక్కటే, సర్వం ఒక్కటే, దేవతా రూపాల మధ్యలో భేదం లేదు. అన్ని రూపాలు ఒక్కటే, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, అన్ని స్త్రీ పురుష భేదాలు అన్ని ఒక్కటే. ఆ అంతా ఒక్కటే అనేది గ్రహించగలిగితేనే మనం అంతిమంగా మనశ్శాంతిగా ఉండగలుగుతాం. జీవన పథంలో మన పదనిసలన్నీ సంగీత స్వరాలుగానే మారి మనకి నిరంతరమైన ఆత్మజ్ఞానంతో మనం ఆనందంగా ఉండాలి. అంటే ఏ దశలో ఎలా ఉండాలో, ఎవరితో ఎలా ఉండాలో ఉంటూ, ఈ దశలు, ఈ మనుషులు అన్నీ అశాశ్వతమే. ఇది మిథ్య, ఇది భ్రమ. కేవలం కొండ మీద ఉన్న మన గుండెల్లో ఉన్న ఒక్క కనకదుర్గాదేవి మాత్రమే శాశ్వతం అనుకోగలిగితే నా జన్మ, మీ జన్మ సార్థకమైనట్టే. చివరిగా ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. ఇంతసేపు నేను మాట్లాడగలిగాను, మీరు విన్నారు అంటే తెలుగు భాష కారణం. మనందరికంటే గొప్పది మన భాష. దాన్ని నిలబెట్టుకోవాలి. ఇంటనైనను బయటనేని మాట్లాడుచు తెలుగులో మాత్రమే పలుకవలయు. మార్కుల కొరకునై మారు భాషలు మాని తెలుగు భాష పఠించి తీరవలయు. ఉద్యోగముల తెలుగు, ఉత్తరముల తెలుగు, ఉద్యోగముల తెలుగు, చేవ్రాలు తెలుగులో చేయవలయు. ఉత్తరముల తెలుగు, ఉద్యోగముల తెలుగు, చేవ్రాలు తెలుగులో చేయవలయు. ఆంగ్లము లేనిచో అన్నమే లేదను పిచ్చి ఆలోచనలు వీడవలయు. ఆంగ్లము లేనిచో అన్నమే లేదను పిచ్చి ఆలోచనలు వీడవలయు. తల్లి తెలుగు తల్లి భరతధాత్రి పొంగ నీతి పద్యములొక 10 నేర్వవలయు. మనము మన కొరకై మన మనుగడకై చేయవలెనివి ఇకనైన చేయవలయు. స్వస్తి.